వెల్కమ్ టు మాస్టర్ కీ టీవీ. తెలంగాణ రాజకీయాల విషయానికి వస్తే బీఆర్ఎస్ పార్టీ మెల్లమెల్లగా ఖాళీ అయ్యేటువంటి సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. ఎంతో నమ్మకంగా నా జీవితకాలం మొత్తం బీఆర్ఎస్ పార్టీతో ఉంటాను, చనిపోయేదాకా నా కట్టే ఖాళీ వరకు కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉంటాను అన్నటువంటి పోచారం శ్రీనివాసరెడ్డి గారు గత ప్రభుత్వంలో వ్యవసాయ శాఖ మంత్రిగా చేశారు. కేసీఆర్కి చాలా సన్నిహితంగా ఉండేవారు. అటువంటి శ్రీనివాసరెడ్డి గారు కూడా పార్టీ మారుతున్నారు అని గట్టిగా వినిపిస్తుంది. ఈ క్రమంలో రాజకీయ సమీకరణాలు ఎలా ఉండబోతున్నాయి, ఎవరు ఏ పార్టీలోకి వెళ్ళబోతున్నారు అనే అంశం గురించి మాట్లాడడానికి మన స్టూడియోకి వచ్చారు దాసరి విజ్ఞాన్ గారు. వారితో మాట్లాడి మరింత డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే అండి. ఏంటండి బీఆర్ఎస్ పయనం ఎటువైపు, యాక్చువల్గా ఏం కాబోతుంది అంటే నిజంగా చాలా ఆందోళనకరంగానే ఉంది బీఎస్ పార్టీ కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ. మీరు ఏ విధంగా చూస్తారు దీన్ని? ఏ విధంగా చూడాలి అనుకుంటే యాక్చువల్గా పోచారం గారు కాంగ్రెస్లో చేరారు. రేవంత్ రెడ్డి గారు, పొంగులేటి గారు వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆయనకు బొకే ఇచ్చి శాల్వ కప్పి, ఆయనకి భాస్కర్ రెడ్డి వాళ్ళ అబ్బాయికి శాల్వ కప్పి సాధారణంగా ఆహ్వానించారు. సీఎం మంత్రులే ఆయన ఇంటికి వెళ్ళారు, ఆయన ఆహ్వానించాడు. ఆయన రాలా, వీళ్ళు వెళ్ళి ఆహ్వానించారు. అంటే ఆయనకు ప్రాధాన్యత ఇచ్చారు, ఆయన్ని గుర్తించారు, ఆయన సేవలను గుర్తించారు. ఏమని, గతంలో ఆయన స్పీకర్గా పనిచేశారు తెలంగాణకి, అసెంబ్లీకి. అలాగే వ్యవసాయ శాఖ మంత్రిగా చేసినప్పుడు ఆయన చాలా మంచి పనులు చేశాడు, గొప్ప గొప్ప పనులు చేశాడు. వ్యవసాయ శాఖ బాగా అభివృద్ధి చెందింది. క్లీన్ లీడర్ ఎక్కడ మచ్చలేదు. అండ్ టొమాటోలో, ఉల్లిగడ్డలో రేట్లు పెరిగినప్పుడు సమన్వయం పాటించి దాని గురించి ఏం చేయాలో అది చేశాడు. బియ్యం గురించి కూడా చాలా చేశాడు. యాసంగి టైంలో ఏమేం చేయాలో అన్నీ చేశాడు. వ్యవసాయం గురించి మంచి నాలెడ్జ్ ఉంది ఆయనకి. అండ్ పని బాగా చేశాడు. ఈయన ఇప్పుడు బీఆర్ఎస్లో గతంలో ఉన్న ఆయన పొలిటికల్ కెరీర్ స్టార్ట్ అయింది కాంగ్రెస్తో, అంతే కదా. చేరితే తప్పే ఉంది. నెక్స్ట్ ఇంకొకటి ఆయన ఏమన్నాడు అంటే కట్టెకాలే వరకు బీఆర్ఎస్లోనే చచ్చేంత వరకు అని కేసీఆర్ ముందు ఒక మాట చెప్పాడు. అది వైరల్ అవుతుంది. బేసికలీ టీఆర్ఎస్ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళే వైరల్ చేస్తున్నారు దాన్ని. దాని గురించి కూడా మాట్లాడితే ఆయన అనడం, ఆయన కమిట్మెంట్ ఆయన కరెక్ట్గానే అన్నాడు. కానీ వీళ్ళు దాని ప్రామిస్ని నిలుపుకోవాలా. ఆయన నీకు అంత ఫేవర్ చేశాడు, నువ్వేం చేసావు? మోసాలు చేసావు, ఆయన పేరుని డ్యామేజ్ చేసావు. ఎలా? ఏదైనా అపాయింట్మెంట్ ఇస్తే నువ్వు రానియవు, టైంకి నువ్వు గలవవు, నిర్ణయాలు తీసుకోవాలంటే నీకు నచ్చినట్టు తీసుకొని ఆయనని చెప్తావు. అట్లా కాదండి, ఇది ఇట్లుండాలంటే చెప్పింది, అది తీసి పాడేసినట్టు మాట్లాడడం. ఇంకా అంటే రకరకాలుగా హింసలు పెట్టడం. ఇప్పుడు నీ కొడుకు అదే విషయం చెబితేనే అవునా అంటావు. అదే విషయం పోచారం లాంటి సీనియర్ నాయకులు, కడియం లాంటి సీనియర్ నాయకులు చెబితే అండవు. అంటే ఏదో ముస్టేసినట్టు వాళ్ళకి పదవులు, నీ కింద వాళ్ళు ఏదో బానిసల్లాగా, స్లేవ్ లాగా నువ్వు ట్రీట్ చేయడం, ఇవన్నీ కూడా వాళ్ళకి నచ్చల. వాళ్ళ కమిట్మెంట్ ఓకే, నేను చచ్చేవారు నీతో ఉంటా అనేది కరెక్ట్ కమిట్మెంట్. కానీ నువ్వు ఉంచుకోవాలా అంతే. మళ్ళీ ఇప్పుడు నువ్వేమంటున్నావు, ఆ మాట తప్పావు నువ్వు, నీ బొంద తప్పాడు మాట, నువ్వు ఉంచుకోవాలా. కాదు విజ్ఞానం, ఈ విధంగా నీకు ఒక సందర్భాన్ని గుర్తు చేయాలనిపిస్తుంది. మాట తప్పారు, మాట మీద నిలబడలేదు అనే మాట అది అన్ని సందర్భాల్లో కూడా పనిచేయదు. ఇప్పుడు గాంధీ గారే ఒకసారి ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారట. దాని తర్వాత ఒక 3 months గ్యాప్ తోటి ఇంకో స్టేట్మెంట్ ఇచ్చారు. ఫస్ట్ ఇచ్చిన స్టేట్మెంట్కి వ్యతిరేకంగా. అప్పుడు ఒక రిపోర్ట్ అడిగాడట, గాంధీ గారు మీరు ఇంత పెద్ద నాయకులు, దేశాన్ని ముందుకు నడిపించేటువంటి నాయకులు, మీరేంటండి ఆల్రెడీ 3 months బ్యాక్ మీరు మాట్లాడింది పత్రికలో వచ్చింది, మీరు ఇచ్చిన స్టేట్మెంట్, ఈరోజు ఇచ్చిన స్టేట్మెంట్ దానికి పెద్ద వ్యతిరేకంగా ఉంది, మీరు ఇట్లయితే ఎట్లా అండి అని అడిగాడట. ఆయన ఒకటే మాట్లాడాడంట, నేను ఏదో మాట ఇచ్చానని చెప్పేసి పాత సిద్ధాంతాలను పట్టుకొని చూరు పట్టుకొని వేలాడే రకం కాదు, నేను ఎప్పటికప్పుడు నన్ను నేను మార్చుకుంటూ ఉంటాను. సో ఆ మార్పు అనేది మంచికైనప్పుడు మార్చుకోవడంలో తప్పులేదు అన్నారట. ఇప్పుడు ఈ సందర్భంగా నాకు అదే అనిపిస్తుంది. 100% మార్పు మంచిదైనప్పుడు మార్చుకోవడంలో తప్పులేదు. నెక్స్ట్ ఇంకోటి, అదొక రీజన్ ఉన్నప్పటికి కూడా ఇటువైపు కూడా ఉంటాయి. అంతెందుకు, అప్పటిదాకా కూతుర్ని పట్టుకొని నీ కూతురికి సీట్ ఇస్తున్నాను అంటే కూతుర్ని పట్టుకొని స్వీట్ బాక్స్ పట్టుకొని వెళ్ళి లంచ్కి వెళ్ళిన మనిషే గంటలో పార్టీ మారాడు. అంటే ఆ గంట అని అనుకుంటున్నాం అంటే కొంచెం సరే వన్ డే అనుకుందాం. సో ఆ 1 day కంటే ముందు ఇన్ని సంవత్సరాలు స్ట్రగుల్ అయి ఉంటాడు ఆయన. అదే కదా, ఆ స్ట్రగుల్ అంతా చూసి లాస్ట్ ఛాన్స్ గా చూద్దాం అనుకున్నాడు. అవును, అక్కడ కూడా వర్కౌట్ అవ్వలేదు, ఇక వద్దు అనుకున్నాడు. చూసే వాళ్ళకి మార్నింగ్ వచ్చి స్వీట్ బాక్స్ ఇచ్చాడు, ఈవినింగ్ కల్లా మారాడు అనుకుంటాడు. కానీ ఆ మధ్య గ్యాప్ కూడా చూడొద్దు మనం. అంతకుముందు ఎంత స్ట్రగుల్ అయ్యాడు అనే దాన్ని బట్టి కూడా మనం ఆలోచించాలి. అంటే ఎంత హింస పడి ఉంటాడు, ఎంత హింస పెట్టి ఉంటాడు. అంతే అంతే కదా. ఇప్పుడు పోచారం లాంటి మనిషి అంత ఉంటాడు. ఆయన
స్పీకర్లో కూర్చున్నా కూడా ఆయన హుందాగా ఉండేది, ఆ సీటు హుందాగా ఉండేది. అచ్చ తెలుగు తెలుగు కనిపిస్తున్నాయి మధ్యలో. ఆయన పార్టీ ఆఫీస్లో కూడా చాలా బాగా పనిచేసేవాడు. మార్నింగ్ 4 గంటలకి అసలు లేచేవాడండి. నేను వెళ్ళాను ఒకసారి, ఏదో ఈవెంట్కి ఇన్విటేషన్ కోసం వెళ్ళా, కత్తిరింపు కోసం. 5:30 సమ్ టైంలో వెళ్ళిపోయాడు ఆఫీస్ నుంచి. ఆయన ఇంకా 4 గంటలకే లేచాడు అండి. ఎన్టీఆర్ని ఆదర్శంగా తీసుకున్నాము, పెద్ద ఎన్టీఆర్ని. అది చాలా మందికి తెలియదు, నేను కలర్ చూసి చెప్తున్నా, నాకు ఆయన ఏంటో కూడా తెలియదు. అంతకుముందు నేను ఎప్పుడు చూడలే పోచారం కానీ దగ్గర ఉండి. బట్ ఒక రోజు మేము ఎందుకో ఈవెంట్, అది అగ్రికల్చర్కి సంబంధించిన ఈవెంటే. సో దాన్ని ఇచ్చి ఆయన చేత ఇట్లా పట్టుకున్న ఫోటో దిగుదామని వెళ్ళాం. అగ్రికల్చర్ మినిస్టర్ కదా ఆయన, కత్తిరింపుకి వచ్చినా రాకున్నా కనీసం ఫోటోలన్నీ వస్తాయి కదా అని వెళ్ళాం. లేడు ఆయన ఆ టైంకి కూడా, వెళ్ళిపోయారంట. సార్ పొద్దున్నే లేచి వెళ్ళిపోతాడని చెప్పి. ఈజ్ అ వెరీ గుడ్ హార్డ్ వర్కర్, ఆ విషయంలో ఏమాత్రం లేదు. సో పని చేసే వాళ్ళని గుర్తించడం అనేది రేవంత్ రెడ్డి సర్కార్కి వెన్నతో పెట్టిన విద్య. సో ఆయన ఏం చేస్తే తనంతట తానే వెళ్ళి ఆయన ఆహ్వానించుకొని వచ్చాడు. సో ఇది మంచి చర్య అని చెప్పుకోవాలి. అండ్ పోచారము బీఆర్ఎస్ని వదిలి కాంగ్రెస్కి పోలా, బీఆర్ఎస్ పోచారంని ఆహ్వానించింది. బీఆర్ఎస్ పోచారంని కోల్పోయింది. ఆయన పోలా, వీళ్ళు కోల్పోయారు ఆయన, అది చెప్తున్నా. అలా తీసుకోవచ్చు దాన్ని. ఓకే అండి, ఇది అండి మాజీ బీఆర్ఎస్ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి గారు పార్టీ మారినతకు సంబంధించినటువంటి విషయాలు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మాస్టర్ కీ టీవీ.